హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో పనస గింజలతో కర్రీ చేసి చూపిస్తున్నాను. పనస గింజలతో కర్రీ కూడా చేసుకోవచ్చండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సో ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే పనస గింజలు తీసుకున్నాను. వీటిని నీట్గా ఒకసారి వాష్ చేసి తీసుకున్నా. ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసుకుని ఇవి మునిగేంత వరకు వాటర్ పోసి మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక గుప్పెడు వరకు జీడిపప్పు వేసుకుని అవి మునిగేంత వరకు వాటర్ పోసి ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. మనం కర్రీ చేసేలోపు ఇవి నానతాయి. కుక్కర్లో ఉడికించుకున్నాం కదా, ఈ గింజల్ని ప్రెషర్ మొత్తం పోయాక వాటర్ మొత్తం తీసేసి ఇవి చల్లారాక పైన లేయర్ ఉంటుంది, వైట్గా లేయర్ ఉంది కదా, అది తీసేయండి. బ్రౌన్ కలర్లో ఇంకొక లేయర్ ఉంది, అది కూడా వస్తే తీసేయండి, లేదంటే వదిలేసేయండి. అంత త్వరగా రాదు, ఒకవేళ రాకపోయినా కూడా పర్వాలేదు. ఇలా అన్ని గింజల్ని తీసేసుకుని ఇలా మధ్యలోకి కట్ చేసుకోండి. ఇలా అన్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒకసారి వేయించుకోండి. ఇది కొంచెం వేగాక ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. వీటిని ఒకసారి లైట్గా ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా వేగాక ఇప్పుడు ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చిని చీల్చి తీసుకున్నాను. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా వేగాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాక ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం మగ్గాలి. మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒకసారి ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గినయి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేగాక ఇప్పుడు ఇందులోకి ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇవి బాగా మగ్గాలి. ఉల్లిపాయ టమాటా రెండు కూడా మంచిగా వేగేంత వరకు మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. చూడండి, ఉల్లిపాయ టమాటా కూడా బాగా వేగింది. ఇప్పుడు ఇందులోకి నానబెట్టి ఉంచుకున్నాం కదా జీడిపప్పుని, వాటర్ ఏమీ లేకుండా జీడిపప్పు ఒకటే వేసుకుని ఒకసారి కలుపుకుని ఫ్రై చేసుకోండి. దీంట్లోనే ముందు ఉడికించి ఉంచుకున్నాం కదా, ఆ పనస గింజలను కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఇందులోకి ఇప్పుడు మసాలా పౌడర్లు అవి యాడ్ చేసుకుందాము. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేస్తున్నా. ఇందులోనే ఒక 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1 స్పూన్ కారం వేసుకుంటున్నా. కారం మీ స్పైసీకి తగ్గట్లుగా యాడ్ చేసుకోండి. ఇలా ఒకసారి మసాలా పౌడర్లంతా ఆయిల్లో బాగా వేయించుకోండి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులోకి ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. చూడండి, వాటర్ ఇంచుమించు ఎగిరిపోయింది. లాస్ట్లో ఇంకొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఉంచుకుని ఇక స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇంతేనండి, పనస గింజల కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా పాకశాల ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.